ఒకప్పుడు సేవ చేయాలనే ఉద్దేశంతో బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడు లక్షలు కోట్ల రూపాయలు ఓట్ల కోసం పెట్టుబడిగా పెడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు గ్రామ పాలన కోసం కాదు, ప్రెస్టేజ్, ఆదాయం, భవిష్యత్ రాజకీయ అవకాశాల కోసం అన్నట్లుగా పరిస్థితి మారింది. చిన్న గ్రామ పంచాయతీ అయితే 4 లక్షల నుండి 40 లక్షలు, మేజర్ పంచాయతీలో కోట్లు కుమ్మరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అభ్యర్థులు. ఇళ్లను, భూములను, బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆందోళనకర అంశంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 1782 పంచాయతీలు, 15,586 వార్డులుండగా ఎన్నికల పోరు హోరాహోరిన సాగుతోంది. మొదటి విడతలో 629 పంచాయతీలు, రెండో విడతలో 613 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, మూడో విడతలో 540 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి 2 విడతలు పూర్తవగా మూడో విడత గ్రామాల్లో ప్రచారం పోటాపోటీగా జరుగుతోంది. గ్రామాలను అభివృద్ధి చేస్తామంటూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు నేతలు. సర్పంచ్ ఎన్నికలంటే ఇప్పుడు ఒక రాజకీయ పోటీ కాదు, ఆర్థిక యుద్ధంలా కనిపిస్తుందన్న చర్చ నడుస్తోంది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అభ్యర్థులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. షెడ్యూల్ వచ్చిన నాటి నుంచే గ్రామాల్లో ప్రలోభాల పర్వ మొదలైంది. మందు, మాంసం, విందులు ఓటర్లను ఆకట్టుకునేందుకు దావత్లు చేస్తున్నారు. పోలింగ్ ముందు రోజైతే డబ్బుల పంపకాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో సర్పంచ్ ఎన్నికల ఖర్చు 5 నుంచి 10 లక్షల లోపే ఉండేది. కానీ ఇప్పుడు సాధారణ గ్రామాల్లోనే 20 నుంచి 40 లక్షల వరకు పెరిగింది. నగర శివార్లలోని మేజర్ పంచాయతీల్లో అయితే ఒక్కో అభ్యర్థి ₹1 కోటి పైగా కుమ్మరిస్తున్నారు. ఎన్నికల ఖర్చు భారం మోయలేక అభ్యర్థులు నిధుల కోసం నానాతంటాలు పడుతున్నారు. భూములు, ఇండ్లు, ప్లాట్లు, ఆడవాళ్ల బంగారం సైతం కుదవ పెడుతున్నారు. 100కి 3 నుంచి అవసరాన్ని బట్టి ₹10 వరకు వడ్డీలకు డబ్బు తీసుకుంటున్నారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 5,000కు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ ఖర్చు పరిమితి 2,50,000. వార్డు అభ్యర్థికి 50,000 మాత్రమే. కానీ క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు ఎక్కడ అమలవుతున్న దాఖలాలు లేవు. నగరాలు, పట్టణాల చుట్టూ ఉన్న మేజర్ పంచాయతీల్లో సర్పంచ్ పదవి అంటే బంగారు గుడ్లు పెట్టే బాతులా మారిందని విమర్శలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ అనుమతులు, ఎన్ఓసీలు, పరిశ్రమలు, మామూళ్లు ఇవన్నీ కోట్ల ఆదాయానికి దారితీస్తుండటంతో పోటీ మరింత తీవ్రమవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంతో పోలిస్తే ఇప్పుడు ఖర్చు పెరిగింది. ఈ కాస్ట్లీ రాజకీయాలు గ్రామ ప్రజాస్వామ్యానికే ముప్పుగా మారుతున్నాయంటున్నారు విశ్లేషకులు. ఎన్నికలకు ముందు గెలవాలనే లక్ష్యంతో కోట్లు కుమ్మరిస్తున్నారు నేతలు. అయితే ఓటమి తర్వాత సీన్ రివర్స్ అవుతోంది. ఓట్ల కోసం లక్షలు పంచి ఓడిపోయిన తర్వాత ఇంటింటికి వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వండి అంటూ ప్రాధేయపడుతున్నారు.